హలో, ఏంటి పోయిందా? అవి పోయిందా? అయినా చెప్పాను కదరా, అసలు అమ్మాయిలకి అంత చనువు ఇవ్వకూడదని. రేయ్, నీకు ఒకటి చెప్పనా, అసలు లవ్వే చేయకూడదు. అయినా లవ్ చేయడానికి అమ్మాయిల్లో ఏముంటుందిరా? ఏమండి? ఏంటి అది టైం టైం ఎంతైంది? మీ చేతికి కూడా వాచ్ ఉంది, అందులో కూడా టైం ఉంది. సో మీ కళ్ళు కనపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. పెద్దవాళ్ళు ఒక క్షణంలో ఏదైనా జరగవచ్చు అంటే నేను నవ్వుకునేవాడిని నిన్నటిదాకా. కానీ ఆ విషయం నాకు నిన్ను చూసిన మరుక్షణమే అర్థమైంది. నిన్ను చూసిన ఆ క్షణం, ఆ ఒక్క క్షణం నా దేహాన్ని దహించి వేసింది, నా తనువు పులకరించింది. ఆ ఒక్క క్షణం నాలో ప్రేమను పుట్టించింది. ఆ ఒక్క క్షణం నా చుట్టూ లోకం స్తంభించింది. ఆ ఒక్క క్షణంలోనే నాలో ప్రేమ పుట్టింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, ఆ క్షణం నుండి నా జీవితంలోని చివరి క్షణం వరకు నీ ప్రేమకై అంకితం చేయాలని. ఎప్పుడు వస్తుందో ఏమో. ఈ కంపెనీ వాడొకడు. కూల్ రా రే, కూల్ రా. అయినా ఎంత టెన్షన్ పడతావు దేనికిరా? ఏదో గేట్ ఎగ్జామ్ రాస్తున్నట్టు. అయినా నువ్వు ప్రేమించిన అమ్మాయికి నీ ప్రేమను పరిచయం చేయడానికి పరేషాన్ అవ్వడం దేనికి? నీ మనసులో ఏదుందో అదే చెప్పు, అంతే, సింపుల్. ఆపిల్ పిల్లా నీవెవరు, ఐస్ క్రీమ్ చెలియా నీవెవరు, కళ్ళల్లో నా మెదిలే కలవే నీవా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మళ్ళీ టైమా? ఇలా వచ్చిపోయే వాళ్ళని టైం అడగకపోతే ఓ 100 రూపాయలు తీసుకెళ్ళి షాప్కి వెళ్తే వాచ్ బాగవుతుంది, నాకు ఈ బాధ తప్పుతుంది. డబ్బులు లేవా? ఇదిగో తీసుకొని వాచ్ రిపేర్ చేయించుకో, ఓకేనా? ఓయ్, విల్ యు మ్యారీ మీ? వాట్? నువ్వు విన్నది నేను చెప్పింది కరెక్టే. విల్ యు మ్యారీ మీ? ఎవరైనా ఐ లవ్ యూ అని చెప్తారు, కానీ నువ్వేంటి ఏకంగా మ్యారేజే అంటున్నావు? చూడు, అందరు అబ్బాయిల్లో నేను నీకు ఐ లవ్ యూ అని చెప్పట్లేదు. ఎందుకో తెలుసా? అంటే అంత ఇష్టమో నాకే తెలియదు. ఆ ఇష్టాన్ని తెలుపడానికి ఐ లవ్ యూ అని 3 పదాలు సరిపో. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు గర్ల్ ఫ్రెండ్ చేసుకోవాలి, లవ్ చేయాలి, బైక్ మీద తిప్పాలి అనే థాట్స్ కంటే ముందు నిన్ను పెళ్లి చేసుకోవాలి, నిన్ను హ్యాపీగా ఉంచాలి అనే థాట్స్ నన్ను డామినేట్ చేశాయి. నా చుట్టూ లోకంలో జరుగుతున్నవన్నీ నిజమో కాదో నాకు తెలియదు, కానీ నాలో జరుగుతున్న ఈ ప్రేమ మాత్రం నిజం. హలో, విల్ యు మ్యారీ మీ? ఓయ్, నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది, ఏం చేయమంటావు? రామాయణం చెప్పినట్టు ఇంత చెప్పాను, కనీసం మీ పేరైనా చెప్పలేదు. చిన్ని నా పేరు. ఆకాశంలోని మేఘానికి తెలుసు తను ఏ రోజుకైనా కరిగిపోతుందని, జలపాతంలోని నీటికి తెలుసు తను ఏ రోజుకైనా ఆవిరైపోతుందని. కానీ ఈ నా హృదయానికి మాత్రమే తెలుసు నీ మీద ఈ ప్రేమ ఏనాటికీ చెరగదని. తీరం తాకిన కెరటంలా, నేలను తాకిన కిరణంలా నీ శ్వాస నన్ను తాకింది, దాంతో నా తనువు పులకరించింది. ఈ పులకరింత పేరే ప్రేమే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెలి.
మేఘాలు లేకున్నా నా పైన ఈ చెప్పాలనుంది చిన్న మాటైనా ఆగనంది దాగనంది లోలోన ప్రతి జీవితానికి ఒక కారణం ఉంటుంది. బహుశా ఈ క్షణం కోసమేనేమో నేను బ్రతికి ఉన్నానేమో అన్నంత హ్యాపీగా ఉంది. చెప్పు చిన్ని, నేనంటే ఇష్టమని చెప్పు. వాట్ డూ యూ మీన్? నువ్వంటే నాకు ఇష్టమని నేను అన్నానా? చూడు, ఇలాంటివి నాకు అస్సలు పడవు. ఐ డోంట్ లవ్ యూ, ఓకే? ఇంకోసారి నా వెనక రాకు. ఊహించిన ఊహలు కరిగిపోతుంటే, నాది అనుకున్న ప్రేమ కాదని వెళ్ళిపోతుంటే ఈ నా ప్రాణం పోయినట్టుంది చిన్ని. ఏకాకై పిలుచున్న పిలవొద్దే గుమ్మపు శివ మల్లె మిగిలానే కలవొద్దే దూరంపు కనువంత పెనుమంట రగిలింద చెలియాపో. నా జీవితంలో సర్వం నువ్వే అనుకున్నాను చిన్ని. అలాంటి నువ్వే నాకు దక్కనప్పుడు ఈ ప్రాణం నాకెందుకు, ఈ దేహం ఇంకెందుకు? కానీ చివరిసారిగా నీతో మాట్లాడాలని చిన్ని. ప్లీజ్ మాట్లాడొద్దు చిన్ని, ప్లీజ్ మాట్లాడొద్దు. నీ గొంతు వింటే నాకు ఏడుపు వస్తుంది. ప్లీజ్ మాట్లాడొద్దు. నీతో ఒక మాట చెప్పాలని కాల్ చేశాను. ఈ మాట నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు చెప్దాం అనుకున్నాను. కానీ అప్పుడు బాధలో ఉన్న నా భావాన్ని తెలపడానికి నా కన్నీళ్ళు అడ్డం వచ్చాయి. నీతో కలిసి జీవించలేనేమో కానీ నీకై మరణించగలను. బ్రతికుండగా నిన్ను పొందలేకపోయానేమో కానీ నా ఈ మరణం తర్వాత కూడా నిన్ను ప్రేమించగలను. నీతో నేను లేకపోయినా నీ తలపులలో సదా గుర్తొస్తుంటాను, ఉంటాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి లేనప్పుడు ఇంకా నాకు ఈ ప్రాణం ఎందుకు? గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఈడెవరా చచ్చిపోవడానికి ఈ లొకేషన్ వేయించుకున్నాడు? అయినా నీళ్ళు చూస్తే తాగాలనిపించాలి, దిగి ఈదాలనిపించాలి, దూకి చావాలనిపించడం దరిద్రంగా. ఈ కటౌట్ ఎక్కడో చూసినట్టుంది. నానిగాడా? రే నాని, రే నాని, నాని, రే రే ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారు ఇక్కడ? రే రే ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారు ఇక్కడ? లేరా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి లేనప్పుడు ఇంకా నాకు ఈ ప్రాణం ఎందుకురా? చచ్చిపోతావా? వాహ్, గ్రేట్ రా.
చాలా గర్వంగా ఉందిరా నాకు నువ్వు నా స్నేహితులని చెప్పుకోవడానికి. అయినా ఎవరి కోసం చచ్చిపోవాలనుకుంటున్నారా? ఒక అమ్మాయి కోసమే కదా, ఒక అమ్మాయి కోసం. మీ అమ్మ కోసం ఎప్పుడైనా చచ్చిపోవాలనుకున్నావురా? 9 నెలలు నిన్ను మోసి చనిపోయే స్థితిలో ఉన్నా కూడా నిన్ను కన్నాక నీ ముఖం చూసి ఆ నరకాన్ని సైతం ఆనందంగా భరిస్తూ నీ జన్మకై తన ప్రాణాలు సైతం లెక్క చేయని మీ అమ్మ కోసం ఎప్పుడైనా చనిపోవాలనుకున్నావురా? లేదు. పోనీ నువ్వు పుట్టాక తన గుండెలపై నీకు నడకలు నేర్పించి, నువ్వు పెద్దయ్యాక ఏ కాలేజీలో చేర్పించమంటే ఆ కాలేజీలో చేర్పించి, నాన్నా నాకు ఫోన్ కావాలి, నాన్నా నాకు బైక్ కావాలి, నువ్వు అడిగినట్టు కాదనకుండా కొనిచ్చాక అక్కడ నువ్వు తప్పుదోవ పడుతుంటే చెడిపోతావురా అని చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావునని ఆ బాధను కూడా గుండెలా దాచుకుని నీ చెడులో కూడా మంచిని వెతికి మీ నాన్న కోసం ఎప్పుడైనా చచ్చిపోవాలనుకున్నావురా? లేదు. 22 సంవత్సరాలు నిన్ను కని పెంచి ఇంతటి వాడిని చేసిన నీ తల్లిదండ్రుల కోసం చచ్చిపోలేవు, కానీ 2 రోజుల క్రితం నీకు పరిచయమై 2 నిమిషాలు నీతో మాట్లాడిన ఒక అమ్మాయి కోసం చచ్చిపోవాలనుకుంటున్నావురా? ఛ, సిగ్గుపర్రా రే, సిగ్గుపర్రా. అయినా సిగ్గుపడాల్సింది నువ్వు కాదురా, నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులు, నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు నేను సిగ్గుపడాలి. ప్రేమ కోసం చచ్చిపోతాడంట రే. అమ్మాయి ప్రేమలో అందం ఉంటుంది, మహా అయితే ఆనందం ఉంటుంది, కానీ అమ్మ ప్రేమలో అంతకు మించిన ఆప్యాయత ఉంటుంది రే. చూడు, నీకు తనుపోతే ఇంకొకరు, తనువు పోతే ఇంకో 100 మంది, కానీ నీ తల్లిదండ్రులకు మాత్రం నువ్వు ఒక్కడవే, గుర్తుంచుకో. అయినా నేను చెప్పాల్సింది చెప్పారా, ఇక నిర్ణయం నువ్వే ఎంచుకో. అమ్మాయో అమ్మానో. రే, ప్రేమించడం అంటే ప్రేమ కోసం మరణించడం కాదురా, దానికోసం జీవించడం. రే, ప్రేమ దక్కలేదన్న కోపంలో చచ్చిపోవాలనుకున్నానే తప్ప మా అమ్మ నాన్నల గురించి ఆలోచించలేకపోయాను. ఇంకా నా జీవితంలో ఉన్న ప్రతి క్షణం మా అమ్మ నాన్నలకి అంకితం. దట్స్ గుడ్. ఇప్పుడు నా ఫ్రెండ్ నిరూపించుకున్నావు. నువ్వు చెప్పింది నిజమేరా. లవ్ ఈజ్ నాట్ ఎ లైఫ్, లవ్ ఈజ్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడానికి 100 కారణాలు ఉంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి నో అని చెప్పడానికి కూడా 1,00,000 కారణాలు ఉంటాయి. కానీ మనం అవేవి ఆలోచించు. అమ్మాయి వచ్చి నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పగానే ముందు వెనక ఆలోచించకుండా మరణానికి సిద్ధమైపోతాం. ఒప్పుకుంటాను, ప్రేమ గొప్పదే, కానీ ఆ ప్రేమ కోసం అంతకన్నా గొప్పదైనా నీ ప్రాణాలు తీసుకోవడం మూర్ఖత్వం. ప్రాణం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం ఫ్రెండ్స్. దాన్ని వాడుకోవాలి తప్ప వదులుకోకూడదు.